దక్షిణాసియాలోని అతిపెద్ద ఆసుపత్రి పట్ల రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉండేలా తెలంగాణ తొలి సంకల్పంతో ఆ హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ పాలనలో ఈ వైద్యశాల పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మిగిలిన అతి కొద్ది శాతం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కాసేపట్లో వరంగల్లో పర్యటించనున్నారు. ఇటు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ప్రజల్లో ఎండగట్టనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉన్నారు. రవికాంత్. మరో అరగంటలో బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ నగరంలో పర్యటించనున్నారు. ప్రధానంగా వరంగల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టి నిర్మాణం జరుగుతున్నటువంటి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని హరీష్ రావు పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఈ ఆసుపత్రి పట్ల ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్య ధోరణి పట్ల ఆయన ప్రజల్లో ఎండగట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనం ఆసుపత్రి నిర్మాణాన్ని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. 24 అంతస్తుల ఈ ఆసుపత్రిని చాలా ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టినటువంటి పరిస్థితి. 2023 సంవత్సరంలో ఆ ఇయర్ ఎండింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటికే ఈ నిర్మాణం అంతా కూడా స్ట్రక్చరల్గా నిర్మాణం పూర్తయి ఉన్నటువంటి సందర్భం. 35 విభాగాలతో ఇక్కడ ఆసుపత్రిలో సేవలు అందేటువంటి అవకాశం. మొదటి 14 అంతస్తుల్లో పూర్తి స్థాయిలో ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య సేవలు అందించేటువంటి సందర్భం. మిగతా 10 ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో 14వ ఫ్లోర్ తర్వాత ఉండేటువంటి మిగతా ఫ్లోర్లలో పీజీ విద్యార్థుల అకామిడేషన్ కావచ్చు, సూపరింటెండెంట్లు, అదేవిధంగా ఆసుపత్రి సిబ్బంది, వైద్యులకు సంబంధించినటువంటి ఛాంబర్లు కావచ్చు, వాళ్ళకి ఏర్పాటు చేసేటువంటి గదులు ఉంటాయి. దాంతోపాటు ల్యాబులు, అదేవిధంగా బ్లడ్ సంబంధించినటువంటి యూనిట్స్ కూడా ఇందులో ఏర్పాటు చేసేటువంటి సందర్భం ఉంటుంది. ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ ఆసుపత్రిని కాంగ్రెస్ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పేషెంట్ అటెండెంట్స్ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ఏర్పాటు కూడా ఇక్కడ చేసినటువంటి సందర్భము. పూర్తిగా కిందంతా కూడా ఏదైతే పార్కింగ్ సంబంధించి కావచ్చు, పేషెంట్ అటెండెంట్స్ ఉండే విధంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని ఏఎంసీ తరహాలో ఈ ఆసుపత్రి నిర్మాణం అయితే కొనసాగినటువంటి సందర్భం. 2024 డిసెంబర్ 23వ తేదీన ఇక్కడికి వచ్చినటువంటి మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉండేటువంటి హరీష్ రావు ఇక్కడికి వచ్చి పరిశీలించారు. ఆ సందర్భంలో అనేక విషయాలు చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజు అంటే హరీష్ రావు 2024 డిసెంబర్లో వచ్చినటువంటి సందర్భంలో ఒక పెయింట్స్ మాత్రమే ఈ ఆసుపత్రికి లేవు. ప్రస్తుతం ఒక పెయింట్స్ మాత్రమే ఏర్పాటు చేశారు. ఏవైతే ఆ కిటికీలకు సంబంధించినటువంటి ఆ గ్లాసులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇంకా పూర్తి స్థాయిలో పనులైతే కొనసాగుతున్నాయి. ఈ ఆసుపత్రికి చుట్టూరా ఉండేటువంటి ఇంటర్నల్ రోడ్స్ కాలేదు, పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ రానటువంటి పరిస్థితి. ఈ ఆసుపత్రికి సంబంధించి 2 విషయాలు వినిపిస్తున్నాయి. ఒకటి, ఏప్రిల్ నెలలో పూర్తి స్థాయిలో ఓపీ సేవలు అందిస్తామన్నటువంటి అంచనా. మరోవైపు జూన్ 2వ తేదీన ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. మనం చూసినట్టయితే ఈ పనులు ఇప్పటికీ మనం చూసినట్టయితే ఈ పెయింట్స్ కావడానికే మరొక 2 నెలల పాటు కాలం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా ఎక్విప్మెంట్ ఇదంతా వచ్చి 35 విభాగాలకు సంబంధించినటువంటి వైద్య సేవలు పేద ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరింత సమయం అయితే పట్టే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లో హరీష్ రావు ఇక్కడికి వచ్చి ఆసుపత్రిని పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. ఆల్ రైట్ రవికాంత్, థాంక్యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.